విషయానికి వస్తే ఆమె బాల్యంలో సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న రోజులవి. ప్రభుత్వ పాఠశాలలకు, బ్రిటిష్ ప్రభుత్వ సహాయం పొందుతున్న పాఠశాలలకు భారతీయ పిల్లలని పంపించకూడదని కాంగ్రెస్ వాదులు నిర్ణయం తీసుకోవడంతో నెహ్రూ అలహాబాదులో ఉన్న జాతీయ పాఠశాలలో కూతురిని చేర్పించాడు. అయితే అక్కడ చదువు సరిగ్గా చెప్పరని తాత మోతీలాల్ నెహ్రూ ఇందిరని ఇంగ్లీష్ సిస్టర్ మిస్సెస్ కెమెరాన్ నడిపే పాఠశాలలో చేర్పించాడు. ఇది జవహర్ లాల్ నెహ్రూకి నచ్చలేదు. తండ్రి కొడుకులిద్దరికీ భేదాభిప్రాయాలొచ్చి పంచాయతీ గాంధీ వరకు వెళ్ళింది. అలా జరుగుతున్న సమయంలో నెహ్రూకి కొడుకు పుట్టి కొన్ని రోజులకే చనిపోయాడు. ఆ బాబు మరణంతో కమలాదేవి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెకు టీబీ కూడా రావడంతో నెహ్రూ ఆమెను ఆపరేషన్ కోసం జెనీవా తీసుకెళ్లాడు. అక్కడ చాలా రోజులు ఉండాల్సి రావడంతో ఇందిరను అక్కడే ఇంటర్నేషనల్ స్కూలులో చేర్పించి అతను 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన 40వ అఖిల భారత కాంగ్రెస్ సభకు వెళ్లిపోయాడు.